ఛాంపియన్స్ ట్రోఫీకి ఒలింపిక్స్ పాక్కు ఉన్న లింక్ ఏంటి? దాదాపు 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ ఇబ్బందులు తప్పడం లేదు. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతుంది. భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. కానీ ఇదే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నివేదించింది. దీనితో పాక్ ఏం చేయాలో కోల్పోయిన పరిస్థితి. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకునేది లేదంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఒకవేళ టోర్నీ రద్దయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి పాక్ది. భారత్ లేకుండా ఆడించిన టోర్నీ నిర్వహించిన ఫలితం అదే. దీంతో ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు ఐసీసీ పంపిన ఈమెయిల్ను ప్రభుత్వానికి పీసీబీ పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. బీసీసీఐ తన జట్టును పంపించడం లేదనేది అందులో సమాచారం. ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు టీమిండియా రాదు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి పీసీబీ పంపింది. సర్కారు ఇచ్చే సూచనలు సలహాదారునిపైనే తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది అని బీసీబీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ట్రోఫీ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. ఐసీసీ మాత్రం షెడ్యూలింగ్ పేరుతో దాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరిస్తే భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్ లేదా షార్జా వేదికగా నిర్వహించే అవకాశం ఉంది. భారత్ నిర్ణయాన్ని మాత్రం పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్, ఇంజమాముల్ హాక్ తప్పుపట్టారు. ఐసీసీ టోర్నీలను బీసీసీఐ ఓ జోక్గా మార్చేసిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు భారత్ జట్టు వస్తే సకల మర్యాదలు చేసి సాదరంగా ఆహ్వానిస్తామని ఇప్పటికే పాక్ కెప్టెన్ రిజ్వాన్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే భద్రతాపరమైన కారణాలతో టీమిండియాకు పంపించేందుకు బీసీసీ అంగీకరించడం లేదు.